టాలీవుడ్లో అంచెలంచెలుగా ఎదిగి తారాస్థాయికి చేరుకున్నారు జానీ మాస్టర్. తన శిష్యురాలు చేసిన ఒకే ఒక్క ఆరోపణతో అధఃపాతాళానికి పడిపోయారు. డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుండి వైదొలిగారు. పోలీస్ కేసుల్లో చిక్కుకున్నారు. తనపై పెట్టిన పోక్సో కేసు కారణంగా వచ్చిన జాతీయ అవార్డును సైతం అందుకోలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో బెయిల్పై విడుదలైన జానీ మాస్టర్ తిరిగి తన కెరీర్పై దృష్టి పెట్టారు. తాజాగా ఓ కన్నడ చిత్రానికి ఆయన కొరియోగ్రఫీ అందించారు. సీనియర్ నటుడు రమేష్ అరవింద్, గోల్డెన్ స్టార్ గణేష్ లీడ్ రోల్స్ చేస్తున్న సినిమాకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఎవర్ సిన్సియర్లీ రామ్ అనే ఈ మూవీని ఏఆర్ విఖ్యాత్ డైరెక్ట్ చేస్తున్నాడు. నిష్వికా నాయుడు హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల గణేష్ నిష్వికా నాయుడుపై చిత్రీకరించిన ఓ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు. ఈ సినిమా సెట్లోకి వెళ్ళినప్పుడు తనను టీం ఆదరించిన తీరుకు జానీ మాస్టర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. పాట చిత్రీకరణ పూర్తయిన తర్వాత అదే విషయాన్ని ఆయన ఫోటోలతో సహా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. ప్రతిభావంతులైన బృందంతో పనిచేయడం ఆనందంగా ఉందని, తన పట్ల వారు చూపించిన ప్రేమ మర్చిపోలేనని జానీ మాస్టర్ పేర్కొన్నారు. మొత్తానికి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే విషయాన్ని పక్కన పెడితే జానీ మాస్టర్ మాత్రం నిదానంగా తన స్థానాన్ని తిరిగి దక్కించుకునే ప్రయత్నాన్ని సిన్సియర్గా చేస్తున్నట్టు తెలుస్తోంది.